ఇంటర్ విద్యార్థిని మధులిక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. ప్రేమోన్మాది భరత్ చేస్తున్న దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెకు ఇప్పటివరకు 12 సర్జరీలు చేశారు డాక్టర్లు. ఆమె ఆరోగ్యం కొద్దిగా మెరుగవడంతో ఈ రోజు మధులికను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. దీనికి ముందే జడ్జికి వాంగ్మూలం ఇచ్చింది మధులిక. నిందితుడు భరత్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రేమోన్మాది దాడికి బలైన మధులిక ఆరోగ్యం మెరుగవడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. మధులికతో మా ప్రతినిధి దేవి 1-1. దృశ్యాలను మనం చూస్తున్నాము. తిరిగి అంబులెన్స్ ద్వారా తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మధులిక నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారు. డాక్టర్లు ప్రస్తుతం డిశ్చార్జ్ సమరీ ఫినిష్ చేసిన తర్వాత యశోద హాస్పిటల్ నుంచి ఆమెను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. కొన్ని లక్షలాది హృదయాలు మధులిక కోలుకోవాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. దాదాపు 15 రోజుల పాటు చావుతో పోరాడి మృత్యుంజయరాల్లా తిరిగి ఆమె లేచింది. ప్రస్తుతం మధులిక కోరుకుంటుంది ఒకటే, ఇలాంటి ఉన్మాది దాడులు చివరివి కావాలి అని. ప్రస్తుతం అంబులెన్స్ లో ఆమెను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత పోలీసులు మధులికి ఇచ్చే స్టేట్మెంట్ని ఇప్పటికే భరత్ ఎవరైతే ఉన్నారో తన మీద దాడి జరిగేటువంటి భరత్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడు. కానీ ఎప్పుడు మధులిక ఊహించి ఉండలేదు. తన చుట్టూ సరదాగా తిరిగిన వాడే, తనతో స్నేహంగా మాట్లాడిన వాడే నీడలా ఉన్మాదిలా తెగబడతాడని, తన జీవితాన్ని అంతం చేయాలనుకుంటాడని. మనము మధులిక మీద దాడి జరిగిన సంఘటనని 15 రోజుల క్రితం జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక, నడుస్తూ వెళుతున్న మధులికను మెడ మీద ఒక్క వేటు వేయడమే కాకుండా ఆమెను కింద పడిపోయిన ఆమెను ఒక అరుగు మీద వేసి కోడిని నరికినట్టుగా విచక్షణారహితంగా నరకడం జరిగింది. మెడ మీద అలాగే ఏదైతే ఉందో 2 చేతులు అడ్డు పెడితే 2 చేతుల మీద కూడా విపరీతంగా నరకడం జరిగింది. ప్రస్తుతం మనము అంబులెన్స్ లో మధులిక డిశ్చార్జ్ అయినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఇదే అంబులెన్స్ లో ప్రాణంతో బాధపడుతూ, ప్రాణంతో పోరాడుతూ ఆమె మధులిక ప్రస్తుతం మధులిక వెళ్తున్న అంబులెన్స్ ని మనం చూస్తున్నాం. పోలీసులు ఇప్పుడు ఆమె నుంచి ఒక నివేదికను తీసుకోబోతున్నారు. 15 రోజుల తర్వాత ఆమె ధైర్యమే ఆమె గాయాలకు లేపనమైంది. ఆమె సమాజానికి ఎవరైతే ఉన్మాది దాడి ఏదైతే ఉందో, ప్రేమను కాదన్నందుకు తెగ నరికే వాళ్ళకి ఆమె ఒక సందేశంగా మిగలబోతోంది. ఎందుకంటే ఆమె ధైర్యమే, ఆమె ఆత్మస్థైర్యమే మృత్యువుతో పోరాడేలా చేస్తూ 48 గంటల్లో చెప్పగలం, 78 గంటల్లో చెప్పగలం. ఆమె బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడి మృత్యుంజయరాలుగా ఇంటికి తిరిగి వెళ్తోంది. ఇది యశోద హాస్పిటల్ నుంచి మధులిక డిశ్చార్జ్. అప్డేట్స్ ఓవర్ టు స్టూడియో.